వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సంబంధించినటువంటి తాజా సమాచారం చాలా ఉంది. ఆ విషయాలు ఏంటో విజ్ఞాన్ గారితో అడిగి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ఏంటి యాక్చువల్గా ఇప్పుడు కవితకు వచ్చేసేమో నిన్న బెయిల్ వచ్చేసి 20వ తారీఖు దాని పోస్ట్పోన్ అయింది. ఇక్కడ చూస్తేనేమో తెలంగాణలో కేటీఆర్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి త్వరలో కవిత రాబోతుంది అన్నాడు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఏం లేదు, 100 రోజుల పండుగ చేసుకుంటున్నట్టున్నారు వీళ్ళందరూ. అందుకని చెప్పేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి అని చెప్పేసి ఓ మీటింగ్ పెట్టి కవితక్క త్వరలో వస్తుంది, మీ అందరికి అండగా ఉంటుంది. నువ్వు లేవా అండగా, మీ నాన్న లేడా అండగా, కవిత వచ్చి మీకు అండగా ఉండాలా, మరి మీరిద్దరు ఉన్నది ఎందుకో? ముందు ఆవిడకే అండలేదు, ఆవిడకే దిక్కు లేదు. ఆవిడకి ఫస్ట్ మీ నాన్న అండు ఉంటే ఆవిడ తర్వాత వచ్చి మీకు అండగా ఉంటుంది, అంతేగా. ఇకపోతే ఎప్పుడు మార్చ్ 15కి ఆవిడని ఈడ్చుకెళ్ళారు ఇక్కడ నుంచి. మొత్తం మన భానుప్రియ మీనా గారు వచ్చి ఇక్కడ నుంచి ఈడ్చుకొని వెళ్ళారు. మార్చి 15 తీసుకెళ్ళిన తర్వాత 10 రోజులు కూర్చోబెట్టి అమ్మ తల్లి చెప్పు, నేను చెప్పను అని కూర్చుంది ఒంటికాల మీద. నెక్స్ట్ సరేలే చెప్పకపోదని తీసుకెళ్ళి 10 రోజుల తర్వాత అందులో పడేశారు. ఇవాళకి మార్చి 15తో పోలీసు ఇవాళకి 115 రోజులు కస్టడీకి వెళ్ళి తీహార్ జైల్లో కవితకి 100 రోజులు పూర్తయింది వాళ్ళకి. సో ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంలో మొన్న 108వ రోజు కంట పాపం 108 ప్రదక్షిణాలు చేసి వస్తాను, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగింది. ఎలాగైతే స్టార్టింగ్ నేను ఇంజక్షన్లు వేసుకోవాలి, నాకు బెయిల్ ఇవ్వన్నారు. నో, కుదరదు, కావాలంటే డాక్టర్ల చేత మేము మీకు పరీక్షలు చేపిస్తాం, అందరూ ఉన్నారు ఇక్కడ, చెల్లదు. అంటే ఇప్పుడు ఎప్పుడు లేనిది కేటీఆర్ మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలని అందరూ అనుకుంటారు. ఏంటంటే బీజేపీతో మన కేంద్రంలో మాట్లాడారా, అమిత్ షా తోటి అట్లా మాట్లాడారా? ఖచ్చితంగా రాదని ఆయనకి తెలుసు. ఏడు మొహం వేసుకొని వస్తే వీళ్ళు ఇంకా బాధపడతారేమో అని చెప్పి ఉత్సాహాన్ని ఇప్పుడే కనుక్కొని వచ్చాను, నేను ఇట్లా పోగానే ఆమె గోడకు పంపించేస్తామని చెప్పారు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసి ఇప్పుడు నా వెనకాల వచ్చేస్తా ఉంటారు, నాకు ఇప్పుడే ఆటో ఎక్కిందేమో, కావాలంటే మనం కారు పంపిస్తాం, ఆ రేంజ్ లో చెప్పేశాడు. వీళ్ళు కూడా ఉత్సాహం అనమాట. అంటే ఇప్పుడు లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్లకి కవిత ఫోటో లేకుండా ఎలక్షన్ పోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో ఏదో అడ్వాంటేజ్ అవుద్ది అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏమన్నాడు, వస్తుంది వచ్చి మీకు అండగా ఉంటది, బాబు మీ అండ మాకు అవసరం లేదు. ఎలక్షన్ టైంలోనే ఆ తలకాయని తీసి పడేశారు పక్కన, ఎక్కడ ఆ మొహం ఉంటే మాకు ఓటేయరు అని. అంటే ఇప్పుడు కనీసం ఇప్పటికైనా ఒక 1000 ఓట్లు పడ్డా అవి కూడా పడితేయో పడవో అని కనీసం ఆ మొహాన్ని తీసి వీళ్ళు ప్రచారం చేస్తారు, మాకు ఆమెకు సంబంధం లేదు అని.
అది ఆ ఎఫెక్ట్ కూడా పడింది. సరే ఈమె రావడం వల్ల ఎవరు ఎదురు చూడట్లా ఈమె కోసం, వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుందేమో తెలియదు కానీ ఎవరు ఎదురు చూడరు. వాళ్ళ పిల్లోడు కూడా చక్కగా ఇప్పుడు మళ్ళీ చదువుకుంటున్నాడు, ఆయనకు కూడా అలవాటు అయిపోయింది, ఎవరు కూడా పట్టించుకోవట్లా. కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి లాబీ చేశాడు అని దాని మీద మీ యొక్క కామెంట్ ఏంటి? నెవర్. ఎందుకంటే ఢిల్లీలో జరిగింది ఏంటి, వాళ్ళు ఎందుకు పంపట్లేదు ఈమెని, ఆడపిల్ల అయినంత మాత్రాన మేము ఆవిడ్ని సెన్సిటివ్ గా భావించి బయటికి పంపలేము మేము, మొన్నే చెప్పారు స్ట్రిక్ట్ గా. ఎందుకంటే ఆమె పలుకుబడి గల ఆడపిల్ల అని మీరు అన్నారు, పైగా రాజకీయంగా పరపతి ఉంది, వాళ్ళ నాన్న బాజీ సీఎం, వాళ్ళ అన్న ఏదో ఉంది, చిల్లర కొద్దో గొప్ప ఉంది, జైలు ఉంటేనే ఈమె మాకు సరిగ్గా చెప్పట్లే. అప్పటికి అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులు ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు. ఇక్కడే సాధారణ మహిళలాగా మేము కన్సిడర్ చేయలేము, ఎందుకు చేస్తాము, బయటికి వెళ్తే ఇంకేం చేస్తుందో, ఇక్కడే ఇంత ఇప్పుడు సైలెంట్ గా ఉంటది, మీడియా రాగానే రంకెలేదు, ఎగిరెగిరి పడదు. మరి అవన్నీ చూసి ఈమె అమ్మో డేంజర్ మహిళ, ఈమెను పంపిస్తే కనుక ఇంకేదో ఉంటుంది, చచ్చినా పంపరు, ఛాన్సే లేదు. ఎందుకు సిసోడియా 1.5 year అండి, వాళ్ళ ఆవిడ క్యాన్సర్ అని చెప్పి ఇప్పుడు వచ్చాడు కానీ పాపం. అండ్ నెక్స్ట్ అప్రూవర్ మాన్నోళ్ళు కూడా అయ్యో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కదా, ఈ ఒప్పుకున్నంత వరకు ఆయన జైల్లో ఉన్నాడు. సుకేష్ ఆయన కూడా బోల్డని బిజినెస్ ఉన్నాయి, ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన దర్జాగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చిన వ్యవహారం అంతా చెప్పేశాడు అక్కడ, నాకు ఇంకేసా నా దగ్గర వేరే కేసులు ఏం లేవు, ప్రజెంట్ ఈ కేసే ఉంది, అది కోర్టులో నడుస్తుంది, అందులో నేను నిర్దోషిగా వస్తానండి బయటికి అని చెప్పి మొన్న బేరాలు పెట్టుకున్నాడు రిషికొండ పైన. సో ఆ రకంగా చూసుకుంటే కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. నువ్వు అప్రూవర్ గా మారు, బయటికి రా. నువ్వు అప్రూవర్ గా మారాలంటే ఏం చేస్తావు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి అయ్యింది చెప్పాలి. అవునండి బీఆర్ఎస్ కార్యాలయం నుంచి అయ్యింది, ఎలా జరిగింది అంటే మా నాన్న ఉండగా జరిగింది, అయిపోయింది అంతే. ఎలా అయితే కేసీఆర్ అందుకే ఇటు కవితను గెలవట్ల, అటు ప్రభాకర్ రావుని రానివ్వట్ల, అటు గొయ్యే ఇటు గొయ్యే, ఎటు వెళ్ళాల్సిన ఇది లేదు ఆయనకి. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఏదేదో మాట్లాడుతుంది. నిన్న ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఏదో చిల్లర మీటింగ్ ఒకటి పెట్టి వాళ్ళందరికీ ఒక బన్ను ముక్క ఇంత ఛాయ్ పోసేసి ఏదో మాట్లాడారు. వాళ్ళు కూడా ఆనందంగా ఏదో సరే సార్ ఓకే సార్ అన్నారు, తలూపారు. కానీ ఇప్పుడు తలూపిన తలకాయలు కూడా నెక్స్ట్ మీటింగ్ ఉండవు, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇది అండి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించినటువంటి తాజా సమాచారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.